హల్లెలూయా. ఈరోజు మనము రెండో రాజుల గ్రంథము 18, 19 అధ్యాయాలు చదువుకుందామండి. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడు నైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధారాజును ఆహాజు కుమారుడు అయిన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె. ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇతడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానును పేరు పెట్టి దానికి ధూపం వేయచూ వచ్చియుండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట్లనెల్లా అతడు జయం పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెల యందేమి ప్రాకారముల గల పట్టణముల యందేమి అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అషూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేసెను. 3 సంవత్సరములు పూర్తి అయిన తరువాత అషూరియులు దాన్ని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టణమును పట్టబడెను. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానినంతటినీ లోబడక అతిక్రమించియుండిరి. అషూరు రాజు ఇశ్రాయేలు వారిని అషూరు దేశంలోనికి తీసుకొని పోయి గాజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములోను మాదీయుల పట్టణములోను వారిని ఉంచెను. 13వ వచనం చదువుతున్నానండి. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అషూరు రాజైన సెన్హెరీబు యోధా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యోధారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అషూరు రాజునొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానం చేయగా, అషూరు రాజు యోధారాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారములు జల్మునాగా నియమించెను. కావున హిజ్కియా యెహోవా మందిరమునందు రాజనగరనందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అషూరు రాజుకిచ్చెను. అంతటా అషూరు రాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేనును లాకీషు పట్టణం నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేం మీదకి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యుద్ధ ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా, హిజ్కియా కుమారుడును గృహ నిర్వాహకుడు అయిన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి. మహారాజైన అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఈలాగు చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా. ఒకడు దాని మీద ఆనుకొన్న ఎడల అది వారి చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొను వారందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను నేను నమ్ముకొనుచున్నానని మీరు నాతో చెప్పెదరేమో. సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యోధా వారికిని యెరూషలేం వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే గదా యెహోవా. కావున చిత్తగించి అషూరు రాజైన ఏలినవానితో పందెము వేయుము.
2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకిచ్చెదను. అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకరిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటివే. 25వ వచనం నుంచి చదువుతున్నానండి. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి తినా? లేదు, ఆ దేశము మీదకి పోయి దాని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను. హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నాయు, యోవాహు అనువారు చిత్తగించుము. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడుము. ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకుమని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకు నీ యజమానుని యొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి గొప్ప శబ్దంతో యోధా భాషతో ఇట్లనెను. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపు శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చినట్ల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెట్లును గల దేశమునకును, ఒలీవ తైలమును తేనెయును గల దేశమునకును మిమ్మును తీసుకుని పోవుదును. అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలు ఏమాయెను? అర్పాదు దేవతలు ఏమాయెను? సెపర్వయీము దేవతలు ఏమాయెను? హేనా, ఇవ్వా అనువారి దేవతలు ఏమాయెను? షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనుని విడిపించనా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించునటకు ఆయా దేశముల దేవతల్లో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చిండుట చేత జనుడు ఎంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకుండిరి. గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడు నైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేదుల మీదున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకుని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి. ఆమెన్. 19వ అధ్యాయం చదువుతున్నానండి. హిజ్కియా విని తన బట్టలు చింపుకుని గోనెపట్టా కట్టుకుని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయు నైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్టా కట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకే అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానుడికి ఈ మాట తెలియజేయుడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తిచేత అతని కూలజేయుదును. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను,
యోధారాజుకు హిజ్కియాతో ఎలాగు చెప్పుడు, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజుల సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలము చేసిన గాజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజెపులు కానీ, తెలస్సారులో నుండిన ఏదేనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకునిరా. హమాతు రాజు ఏమైను, అర్పాదు రాజును, సెపర్వయీము, హేన, ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమైరి హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసిన, యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. 16వ వచనం నుంచి చదువుతున్నానండి. యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సెన్హరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు, రాళ్లే గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనులు నీవే జనముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లుగా క్షమించండి. లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సెన్హరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుణ్ణే గదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను, శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించున్నాను. నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను. నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోజేసియున్నాను. నేనే పూర్వమందే దీని కలగజేసితననియు పురాతన కాలమందే దీని నిర్ణయించితననియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడు దెబ్బలుగా చేయుట నా వలనే సంభవించినది. కాబట్టి వాటి కాపరస్తులు బలహీనులై జడిసిరి, విభ్రాంతి నుండి పొలములోని గడ్డి వలను కాడవెయ్యని చేలవలను ఐరి. నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహములను నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించెదను. 29వ వచనం నుంచి చదువుతున్నానండి. మరియు యెషయా సెలవిచ్చినదేమనగా, హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమందు మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. యోధా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడెమునైనను దానికి
కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగి పోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజైన సెన్హరీబు తిరిగిపోయి నీనివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకుని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను. ఆమెన్. సామెతల గ్రంథం 20వ అధ్యాయం చదువుకుందామండి. ద్రాక్షరసము విక్రింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధం పుట్టించేవారు తమకు ప్రాణమోసము తెచ్చుకుందురు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పూరునే కోరును. విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయ చూపువాడిని కలుసుకుంటే అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. 7వ వచనం నుంచి చదువుకుందామండి. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకుని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడెవడు. వేరువేరు తూనికరాళ్ళు, వేరువేరు కొంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదు, యథార్థమైనదో కాదు, తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెలివి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొనియుండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది అనను, అవతలకు వెళ్ళి దాని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివినొచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రం పుచ్చుకొనుము, పరుల కొరకు వారిని కుదవబెట్టించుము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశముల ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకముగా నాయకుడివై యుద్ధము చేయుము. కొండెగాడై తిరుగులాడువాడు పొరలు గుట్టు బయటపెట్టును. కావున వదరబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. 22వ వచనం చదువుతున్నానండి. కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు, దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము. తనకు సంభవింపబోవున్నది ఒకడెట్లు తెలుసుకొనగలడు. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకున్న తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానం గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రం దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములని శోధించును. కృపాసత్యములు రాజును కాపాడును, కృపవలన అతడు తన సింహాసనము స్థిరపరచుకును. యవనస్తుల బలం వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. ఆమెన్.